పిల్లల విషయం కావచ్చు, లేదా భవిష్యత్తు ప్రణాళికల విషయం కావచ్చు, ఏదైనా కూడా భార్యాభర్తలు కూర్చొని చర్చించుకోవాల్సినటువంటి విషయాలు. వాళ్ళిద్దరి మధ్య సంభాషణలు జరగకుండా మూడో వ్యక్తులు జోక్యం చేసుకోవడం జరుగుతోంది, వాళ్లతో చర్చించడం జరుగుతోంది. ఇది భార్యను పక్కన పెట్టడమే అవుతుంది అని కోర్టులు చెప్తున్నాయి. ఇద్దరు దాని గురించి చర్చించుకోకుండా, ఎవరి ఒపీనియన్స్ షేర్ చేసుకోకుండా యూనిలేటరల్గా డెసిషన్ తీసుకోవడం కానీ, అంటే ఏకపక్షంగా డెసిషన్ తీసుకోవడం కానీ, డెసిషన్ తీసుకున్న తర్వాత భార్యకు కానీ లేదా భర్తకు కానీ చెప్పడం దాంపత్య జీవితాన్ని బీటలు వారుస్తుంది అని కోర్టులు హెచ్చరిస్తున్నాయి. ఈ విషయంలో కోర్టులు ఏమంటున్నాయో కేసుల వారీగా చూద్దాం. కేసులో ఫ్యాక్ట్స్ని బట్టి జడ్జిమెంట్స్ అనేవి మారిపోతూ ఉంటాయండి. కాబట్టి ఏ జడ్జిమెంట్ అయినా కూడా మీ ముందుకు తీసుకురావడం అనేది కేవలం లీగల్ అవేర్నెస్ కోసం మాత్రమే అని గమనించాలి. భార్యను పక్కన పెట్టే భర్త యొక్క ప్రవర్తన ఆమెను భర్తతో కలిసి ఉండేదానికి అసౌకర్యాన్ని క్రియేట్ చేసిందంటే అది మెంటల్ క్రూయాలిటీనే. భర్త తన తల్లిదండ్రుల నుండి కానీ లేదా తన కుటుంబ సభ్యుల నుండి కానీ వాళ్ళు చేసేటువంటి చర్యల నుండి భార్యను ప్రొటెక్ట్ చేయకపోతే మానసిక క్రూరత్వంగానే పరిగణించాలి. భర్త తల్లిదండ్రులు కానీ లేదా ఇతర కుటుంబ సభ్యులు ఎవరైనా సరే వాళ్ళ దాంపత్య జీవితంలో నిరంతరం జోక్యం చేసుకుంటూ ఉంటే, అది భర్త చూస్తూ మౌనంగా ఉన్నా లేదా అంగీకరించినా అది మెంటల్ క్రూయాలిటీనే అవుతుంది. భార్యాభర్తల మధ్య ప్రేమను నష్టపరిచేలా మూడవ వ్యక్తి ఎవరైనా జోక్యం చేసుకుంటే అది మానసిక క్రూరత్వమే. భార్యాభర్తల మధ్య పరస్పర సంభాషణ ద్వారా మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలి తప్ప ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోరాదు. కోర్టులు వేరైనా వాటి తీర్పుల సారాంశం మాత్రం ఒకటే. భార్యను పక్కన పెట్టే నిర్ణయాలు చట్టపరంగా నిలబడవు. అందుకని కోర్టులలో ఇన్ని జడ్జిమెంట్స్ ఇస్తున్నారు. మనుషులు చెప్తే విండు, కనీసం కోర్టులైనా ఎందుకు చెప్తున్నాయో అర్థం చేసుకోండి, లేదంటే చట్టమే సమాధానం చెప్తుంది. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూడాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ కూడా చేయండి.